అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ యూట్యూబ్ అల్గారిథం. యూట్యూబ్ అల్గారిథం అంటే ఏంటి, మరి యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా వర్క్ అవుతుందని స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తరపున తెలుసుకుందాం అనమాట. ఎందుకు తెలుసుకున్నట్టయితే ఇక్కడ కొత్త క్రియేటర్ కావచ్చు, పాత క్రియేటర్స్ కావచ్చు అనమాట. మీరు ఛానల్ పెట్టాలంటే ఈ యొక్క యూట్యూబ్ అల్గారిథం మీరు తెలుసుకున్నట్లయితే మీ ఛానల్ తొందరగా గ్రోత్ అవుతుంది. అదే విధంగా మానిటైజేషన్ కానీ ఛానల్ తొందరగా మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క యూట్యూబ్ అల్గారిథం ప్రాసెస్ గురించి తెలుసుకున్నట్లయితే ఓకే, తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ యూట్యూబ్ అల్గారిథం ఈజ్ నథింగ్ బట్ యొక్క సిస్టమ్ అనమాట. సిస్టమ్ లకి ఏ విధంగా అంటే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అనమాట. యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత వీడియోకి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వితౌట్ ఎనీ థంబ్నెయిల్ కావచ్చు, టైటిల్ కావచ్చు, డైరెక్ట్ గా మీరు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గారిథం సంబంధించి యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే, మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేశారో ఆ వీడియోలో ఎటువంటి కంటెంట్ ఉందని ఇక్కడ ఆల్టర్నేట్ గా మీ యొక్క వీడియో కంటెంట్ అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. అబ్జర్వేషన్ చేసిన అన్నమాట యూట్యూబ్ అల్గారిథం అయితే సెండ్ చేయడం జరుగుతుంది వ్యూవర్స్ కనమాట. మరి ఎన్ని వ్యూస్ వస్తాయి అంటే, ఒక 100 మందికి పంపిస్తే ఒక 10 వ్యూస్ 15 వ్యూస్ వస్తాయి. అలా అయితే మీ ఛానల్ గ్రో అవుతుందా? గ్రో కాదు. మరి ఎలా వర్క్ అవుతుంది యాక్చువల్ గా యూట్యూబ్ అల్గారిథం అన్నట్లయితే, యూట్యూబ్ అల్గారిథం నథింగ్ బట్ అడ్రస్ లైక్ ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రియేటర్స్ కి ఒకరికి ఇక్కడ ఏదైతే గివ్ అవే ఇచ్చి ఒక చిన్న ప్రొడక్ట్ వాళ్ళకి పంపించాలనుకుంటున్నాను. పంపించాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ నేమ్ రాసి సరిపోతుంది, వాళ్ళకి పంపిస్తే వెళ్ళిపోతుంది, వాళ్ళకి ప్రొడక్ట్ చేరుకోదు, వాళ్ళ ఇంటి అడ్రస్ చేరుకోదు. కాబట్టి మరి ప్రొడక్ట్ ఏంది, అందులో మనం ఏం చేసాము, వాళ్ళ అడ్రస్ ఏంది, వాళ్ళ పేరు ఏంది, సెల్ నంబర్ ఏంది, పిన్ కోడ్ ఏంది, స్టెప్ బై స్టెప్ అనమాట మన పార్సల్లో అవన్నీ ఇంక్లూడ్ చేసి పార్సల్ చేసినట్లయితేనే సడన్ ప్రొడక్ట్ అనమాట వారి ఇంటికి చేరుకుంటుంది. సేమ్ ఇది కూడా అంతేనమాట. యూట్యూబ్ లో మనం ఒకసారి వీడియో అప్లోడ్ చేసామంటే ఇక్కడ పర్టికులర్ గా ఎవరికైతే కంటెంట్ అవసరం ఉంటుందో అటువంటి వ్యూవర్స్ కి చేరుకోవాలంటే ఖచ్చితంగా ట్యాగ్స్ కావచ్చు, థంబ్నెయిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ఇంక్లూడ్ చేసిన తర్వాతనే వీడియో మనం పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ ఈ యొక్క థింగ్స్ మనం చేయకపోతే మన ఛానల్ అయితే ఎప్పుడు కూడా గ్రో కాదనమాట. ఓకే, కాబట్టి మరి యూట్యూబ్ అల్గారిథం ఇలా వర్క్ అవుతుంది. లైక్ ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ట్యాగ్స్ కావచ్చు, ఇచ్చినటువంటి టైటిల్ కావచ్చు, థంబ్నెయిల్ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకున్నమాట ఎవరికి పంపించానో యూట్యూబ్ అల్గారిథం ఫైండ్ అవుట్ చేసి పంపించడం జరుగుతుంది. అదే విధంగా మీరు కొత్త ఛానల్ కావచ్చు, పాత ఛానల్ కావచ్చు, మీకు వ్యూస్ రావాలన్నట్లయితే కంటిన్యూస్ గా అనమాట మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. మాకు వాచ్ టైం వస్తలేదు, సబ్స్క్రైబర్స్ వస్తలేదు అన్నట్లయితే రాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ చూసుకొని నేను దాదాపుగా వీడియో అప్లోడ్ చేసి 6 నుంచి 7 రోజులు అవుతుంది. కాబట్టి నాకు ఇక్కడ వాచ్ టైమింగ్ రావట్లేదు. ఓకే, మీరు ఏం చేస్తారంటే దాదాపు అనమాట ఒకరోజు తప్పించి ఒకరోజు అన్న వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అదే విధంగా కంటెంట్ అనేది కూడా మీకు ప్యూరిటీ ఇవ్వండి అనమాట. ప్యూరిటీ కంటెంట్ అయితే మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే లైక్ ఏ విధంగా అంటే మీరు గజిబిచ్చినట్టయితే ఇక వ్యూవర్స్ కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ లేకపోతే ఏమవుతుందన్నమాట, వాళ్ళు వ్యూ డ్యూరేషన్ మధ్యలోకి డ్రాప్ అవుతుంది. కాబట్టి యావరేజ్ డ్యూరేషన్ మనకు తగ్గిపోతుంది. వాచ్ టైం కూడా మనకు అనుకున్నంత రాదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 నిమిషం కంటెంట్ మీరు 10 నిమిషాలు చేయకండి. 1 నిమిషం కంటెంట్ 1 నిమిషం ప్రొజెక్ట్ చేయండి, ఆ కంటెంట్ చెప్పేసేయండి. ఎందుకంటే మీరు సాగదీశారు అనుకోండి, వ్యూవర్స్ కి అయితే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వాళ్ళు ఏమంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి కాలంలో ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి మీరు షార్ట్ వేలో మీరు అయితే దాన్ని కంప్లీట్ చేసి మీరు ఆ కంటెంట్ అయితే మీరు అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా అయితే గ్రోత్ అయితే అవుతుంది అనమాట. ఓకే, ఈ కంటెంట్ మీకు అర్థమైన భావిస్తాను అనమాట. మీకు ఎంతో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని భావిస్తాను ఈ వీడియో తరపు నుంచి. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.